కల్లూరి జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏఓబీలో మావోయిస్టుల కదలికలపై పోలీస్ బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒడిశా సరిహద్దులోని కందమాల్ జిల్లా అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఉయికే సహా 6 మావోయిస్టులు హతమయ్యారు. దీంతో ఏఓబీ దండకారణ్యాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. మావోయిస్టులు అమర్చిన మందు పాత్రల్ని వెలికితీసే ప్రక్రియ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఆయా పరిసర ప్రాంత గిరిజన ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఏదైతే ఇప్పుడు ఒడిశా ఆంధ్ర బార్డర్ లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే మొన్న జరిగిన ఎన్కౌంటర్, ఇక్కడ ఒడిశా అభయారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్ లో గణేష్ తో సహా 6 మృతి చెందిన నేపథ్యంలో మొత్తం పోలీస్ యంత్రాంగం, అల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఏదైతే పోలీసు బలగాలు చాలా ముమ్మరమైన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత నవంబర్ నెలలో చూసినట్లయితే 18, 19 తేదీల్లో ఇక్కడ ఏదైతే మారేడుమిల్లి అభయారణ్యంలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో దాదాపుగా 13 మంది హెడ్మాస్టర్ సహా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా మావోల కదలిక మీద పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఎక్కడికెక్కడే భద్రత చర్యలు కూడా పెంచారు. ఈ నేపథ్యంలో ఒడిశా సరిహద్దులో మన జరిగిన కందమాల్ జిల్లా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత గణేష్ అంటే అలియాస్ హనుమంతు సహా 6 మృతి చెందిన నేపథ్యంలో మారేడుమిల్లి అభయారణ్యంలో కూడా ఏదైతే ఏఓబీలు సరిహద్దుల్లో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు హతమార్చడం కోసం మావోలు చాలా ప్రాంతాల్లో ఏదైతే మైన్స్, ల్యాండ్ మైన్స్, ప్రెజర్ మైన్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి పోలీసుకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసు భద్రతా బలగాలు ఈ ఏదైతే ల్యాండ్ మైన్స్ కానీ ప్రెజర్ మైన్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది ఒక ఆరా తీసి వాటిని ధ్వంసం చేసే పరిస్థితులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎవరో కూడా లోతట్టు ప్రాంతాలకి వెళ్ళొద్దని చెప్పేసి మారేడుమిల్లి ప్రాంత అల్లూరు జిల్లాలో ఏఓబీలోని గిరిజన ప్రాంతాలకి అలాగే పర్యాటక ప్రాంతాలకు కూడా ఎవరు వెళ్ళవద్దని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు అయితే ఒక ప్రెస్ నోట్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ అటవీ ప్రాంతానికి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సమాచారం ఇవ్వాలి, ఎవరు కూడా పర్యాటక ప్రాంతాలకి రావద్దు ప్రస్తుతం నేపథ్యంలో అని కూడా వారు విజ్ఞప్తి చేస్తారు. అంటే ఇక్కడ మారేడుమిల్లి, ఇక్కడ గుడిసె ఇలాంటి ప్రాంతాల్లో పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటుంటారు. మొన్న ఎన్కౌంటర్ తర్వాత కొంత ఇది మందగించిన పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ ఊపందుకుంటున్న పరిస్థితుల్లో పోలీసులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏవీబీలో నెలకొని ఉంది. దీని రీత్యా భద్రతా బలగాలు ముమ్మరమైన గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే ల్యాండ్ మైన్స్ అలాగే ప్రెజర్ మైన్స్ ఇక్కడ పోలీసులను హతమార్చడం కోసం మావోలు ఏర్పాటు చేశారన్న దాని మీద ఎక్కడికక్కడే తనిఖీలు కూడా చాలా కొనసాగుతున్న పరిస్థితి ఉన్నాయి. చిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.